నమస్కారం ప్రజలారా. మరి మన జగనన్న 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరు కూడా రాలా మన రాష్ట్రానికి. అంతే మనమే స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని పోయి వాళ్ళని కలిసి వస్తూ ఉన్నాం. మన వేడ కూడా బయట చెప్పుకోలే. ఈరోజు బిల్ గేట్స్ ఆయన అమరావతికి వచ్చినాడు, చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయినాడు. వాళ్ళ కుమారుడు నారా లోకేష్ పోయి విమానాశ్రయానికి పోయి ఆయనకు స్వాగతం పలికి తొడుకొని వచ్చినారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం అదేవిధంగా మంత్రులు అందరితో కలవడం, ఆయన పోయి ఏదో చంద్రబాబు నాయుడు గారితో భేటీ. ఎందుకు వచ్చినాడు బిల్ గేట్స్? మరి మనం అధికారంలో ఉన్నప్పుడు ఎవరు కూడా రాలేదా, లేకంటే ఏంది మన అన్న ఎవరితో కూడా సంప్రదింపులు చేయలేదా అనే దాని మీద మనం ఒక చిన్న వీడియోని విశ్లేషణ చేద్దాం. ఎందుకంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అనుకోవచ్చు, అంటే మన జగనన్న కూడా అదే తాడేపల్లెలోనే అదే అమరావతికి సమీపంలోనే మనోడు కూడా ఉన్నాడు. అయినప్పటికీ ఎవరూ కూడా రాలేదే ఎందుకనేది మనలో ఒక బాధ అయితే ఉన్నది. మరి బిల్ గేట్స్ కులాన్ని కూడా ఎదుగుతారంగా మా వైసీపీ పార్టీ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వ్యక్తులు బిల్ గేట్స్ కులాన్ని కూడా ఎతికి అది ఆయన కమ్మ కులానికి చెందిన వాళ్ళు ఆయన చెప్పినా కూడా మీరేం ఆశ్చర్యపోబోలే. అంతకు ముందుగానే మనం ఒక వీడియోని విశ్లేషణ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశమే తప్ప వేరే ఏం కాదు ప్రజలారా. ఏంటంటే మన జగనన్న బిల్ గేట్స్ కన్నా ఇంకా పెద్ద పెద్ద వాళ్ళని కూడా కలిసినాడు. అంటే ఎవరిని కలిసినాడు ఏమనుకోవచ్చు, దేశంలోనే ప్రఖ్యాతులు కాల్చినటువంటి లండన్ డాక్టర్ని కలిసినాడే. మరి మేము ఎక్కడా కూడా చెప్పుకోలేదే. అదేవిధంగా మన అన్న పర్సనల్గా ఎం కృష్ణని ఎన్నిసార్లు కలిసి ఉంటాడు మనం ఏడా చెప్పుకోలేదే. కదిరికి సంబంధించి ఆయుధాల ఫ్యాక్టరీ ఓనర్ని ఎన్నిసార్లు కలిసి ఉంటాడు మేము ఏడైనా చెప్పుకున్నావా? మేము ఏడా చెప్పుకోవాలా. ఈ నారా లోకేష్ అనబోతే ఆ ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, ఆ గూగుల్, ఆ హెచ్సిఎల్ వాళ్ళందరినీ కలిసినాను. వాళ్ళు మన రాష్ట్రానికి వచ్చారు. కొన్ని కంపెనీలు ఇట్లా వైజాగ్ పోయినాయి. మొన్నటిదాకా వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ మంత్రి, ఆ తర్వాత కర్నూలు డ్రోన్ హబ్ అది ఇదంటారు. ఇంక తర్వాత శ్రీ సిటీ, ఆ నెల్లూరుకి ఆ పరిశ్రమలో ఎవడికి కావాలి ఎన్ని. ఇప్పుడు బిల్ గేట్స్ వచ్చిన పాట ఏమైనా సరే మనకేం వస్తుంది అనేది మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. బిల్ గేట్స్ వచ్చిన తర్వాత మన అమరావతికి బిల్ గేట్స్ వచ్చి ఆయన చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయినాడు. మరి భేటీ అయితే మన రాష్ట్ర ప్రజానీకానికి ఏమొచ్చాది? బిల్ గేట్స్ ఏమన్నా కూడు పెడతాడా? రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి లక్షల ఉద్యోగాలు తీసుకువస్తాం, మేము పారిశ్రామికవేత్తలను ఆకర్షించే విధంగా మేము పోయి మీటింగ్లు పెట్టి మన రాష్ట్రంలో ఉండేటువంటి మౌలిక సదుపాయాల గురించి వివరిస్తున్నాం, అవన్నీ చెప్తారే. దేనికి ఏం అవసరమో ఏదైనా సరే మనం స్వయంగా మన ఉపాధి ఎట్లా చేసుకోవాలనేది ఆలోచన చేయండి. ఏ విధంగా మనం గంజాయి పంట పండించచ్చు అనేది ఆలోచన చేయండి. ఏ విధంగా మనం రేషన్ బియ్యాన్ని విదేశాలకు తరలియచ్చు అనేది ఆలోచన చేయండి. ఏ విధంగా మన అంటే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి సరుకు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది. ఆ సరుకు ఎర్రచందనం, దాన్ని ఏ విధంగా దేశాలు దాటియచ్చు అనేది ఆలోచన చేయండి. ఏ విధంగా మనం మైనింగ్ అక్రమాలు చేయొచ్చు, ఏ విధంగా గ్రావిల్ అక్రమాలు చేయొచ్చు, ఏ విధంగా ఇసుకని మనం రాష్ట్రాలు దాటియచ్చు అనేది ఆలోచన చేసి స్వయం ఉపాధిని స్వయంగా మనమే మన చేతలతోనే మన తెలివితోనే మనమే సంపాదించుకునేట్టుగా చేయాలి. కానీ బిల్ గేట్స్ వచ్చాయి ఉద్యోగాలు, ఆ మైక్రోసాఫ్ట్ వచ్చేది, ఆ గూగుల్ డేటా సెంటర్ వచ్చేది, బిల్ క్లింటన్ వచ్చేది. ఎవడికి ఆ లూలు ఆయన వచ్చి ఆడ మన రాష్ట్రంలో లూలు హైబరు అనేది ఒక సంస్థ వచ్చేది. దాంతో మనకి ఇది ఉంటా. ఎవడికి ఏమవసరమో ఏమన్నా అవసరమా? బిల్ గేట్స్ వచ్చినాడు అంటారు. మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో బిల్ గేట్స్తో కలిసినారు. ఇది హైదరాబాద్ హైటెక్ సిటీ డెవలప్ అయింది. హైటెక్ సిటీ డెవలప్ అయింది, ఎవరు కాదన్నారు? హైటెక్ సిటీ డెవలప్ అయిందిలే, కాదనింది ఎవరంట? మేమేమన్నా కాదన్నావా? మా వాడు ఏమన్నా కాదన్నాడా? ఎవరు కాదల్లా. అక్కడ తెలంగాణలో ఉండేటువంటి ముఖ్యమంత్రులు కాదల్లా, తెలంగాణలో ఉండేటువంటి ఐటీ శాఖ మంత్రులు కూడా కాదల్లా. మేము కూడా గుడ్లు పెట్టినాం. ఆ గుడ్లు పొదిగే లోపలనే మళ్ళీ మాకు మధ్యలో 5 తీసేసి ఆ 2 మిగిలిచ్చినారు. 2 అంటే 11. సో నేనేం చెప్తానంటే రాష్ట్ర ప్రజానికానికి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఇదే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఎవరినైనా కలవండి, మాకు ఇబ్బంది లేదు. కానీ మేము కలిసిన వాళ్ళ పేర్లన్నీ కూడా చెబితే తట్టుకోలేరు మీరు అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనప్పటికీ కూడా మా జగనన్న ఎంతసేపటికి స్వయం ఉపాధి ఏ విధంగా మనం సృష్టించుకోవాలా, ఏ విధంగా మనం స్వయంగా ఎదగాల
అనేది ఒకటే ఆలోచన చేస్తాడు. మనం ఎదగాల, మన బంధువులు ఎదగాల, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి 5 రూపాయల అన్నా క్యాంటీన్ పెడితే చాలు. అంటే ఈసారి మేము అధికారంలోకి వచ్చితే తప్పకుండా, అంటే గతంలో మేము 5 రూపాయల అన్నా క్యాంటీన్ తీసేసినాము, ఎందుకంటే మన అన్న ఆలోచన విధానం అట్లా ఉంటుంది. కానీ ఈసారి కొద్దిగా మార్పులు చేర్పులు అయినాయి కాబట్టి ఖచ్చితంగా 5 రూపాయల అన్నా క్యాంటీన్ ఒకటి పెడతాడు. మీరు 3 పూట్ల 5 రూపాయలు ఇచ్చి భోజనం చేయండి, అంతవరకే తప్ప ఈ బిల్ క్లింటన్లు, బిల్ గేట్స్లు, ఈ యొక్క ఐటీ సంస్థలన్నీ వచ్చి రాష్ట్రంలో అన్ని పెట్టుబడులు పెట్టి రాష్ట్రానికి ఇన్ని లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడం మన రాష్ట్రంలో ఉండే యువతకు అని చెప్తే మాకు ఎక్కదది, మాకు ఎందుకు ఎక్కుతుంది? అది అసలు మాకు అయ్యే పని కాదు. ఇప్పుడు బిల్ గేట్స్తో భేటీ అయినారు, మరి ఇంకేం చెప్తారో, మేము ఇన్ని పరిశ్రమలు తెచ్చాము, లేకంటే ఇంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాము అంటారు. మేము కల్పించాము ఉద్యోగ అవకాశాలు. ఎందుకు కలిపాం? చేపల మార్ట్లో కల్పించినాం, ఫిష్ మార్ట్లు కల్పించినాం, మటన్ మార్ట్లు కల్పించినాం. మనోడు 5 సంవత్సరాల పాటు తాడేపల్లి ప్యాలెస్లోనే ఉన్నాడు కదా. అంటే కొద్ది రోజులు బెంగళూరుకు పోయి వచ్చా ఉన్నప్పటికీ కూడా, ట్రావెల్ చేస్తా ఉన్నప్పటికీ కూడా, అంటే ఒకటే రూమ్లో ఎన్ని రోజులు అని ఉంటాడు? ప్రజలారా మీరైనా ఆలోచన చేయండి. అదే పని, అదే ఆటే, అదే పడకే, అదే సీనే ఆడిన ఎన్ని రోజులు అని ఉంటాడు. అప్పుడప్పుడు కొద్దిగా ఆయనకు బయట వాతావరణం చూడాలనేటువంటి ఆశ, ఆకాంక్ష ఉన్నప్పటికీ స్పెషల్ ఫ్లైట్ వేసుకొని, మా లెక్కది కాదులే, ప్రజల లెక్కేలే, స్పెషల్ ఫ్లైట్ వేసుకొని బెంగళూరుకు పోయి, బెంగళూరులో యలహంక ప్యాలెస్లో కొద్దిగా రెస్ట్ తీసుకొని, కొద్దిగా సేద తీరి మళ్ళీ వచ్చా ఉన్నాడు. మరి మనం అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా ఈ TCS అయినా, గూగుల్ అయినా, లేకంటే ఇంకొక ఆయన ఇన్ఫోసిస్ అయినా, ఈ సంస్థల అధిపతులు వాళ్ళ యొక్క అధిపతులు ఎవరు కూడా వచ్చి మనోడిని కలసలా, మనము కలిసేటువంటి ప్రయత్నం చేయలేదులే అంటే మనకి ఎవడు అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి దాఖలాడుకోవాలి లేవు ఆ రోజుల్లో. మరి రేపు రాబోయేటువంటి రోజుల్లో మీరు బిల్ గేట్స్ని మీ ఇంటికి తోడుకొచ్చుకున్నారు కాబట్టి అవసరమైతే మేమే అయినా రిక్వెస్ట్ చేసా కూడా మాకు అపాయింట్మెంట్ ఇయ్యరనుకోండి, అది వేరే విషయం. అయినప్పటికీ కూడా మా దగ్గర ఉండేటువంటి దీంతో క్యాష్తో కొట్టేసి ఈసారి ఖచ్చితంగా బిల్ గేట్స్ని, బిల్ క్లింటన్ని కూడా వాళ్ళేళ్ళకు పోయి కలిసి కప్పు కాఫీ తాగి వచ్చేటువంటి ప్రయత్నం మా జగనన్న చేస్తాడు రాబోయే రోజుల్లో నేను తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ మన ఆంధ్ర రాష్ట్రానికి, మన రాజధాని అమరావతికి బిల్ గేట్స్ రావడం పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలారా. నమస్కారం.